భద్రాచలంలోని తెలంగాణ టూరిజం హరిత హోటల్లో అవుట్సోర్సింగ్ వర్కర్గా పనిచేసిన ఈసంపల్లి నరసింహారావు మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో 10 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ వర్కర్గా పనిచేసిన నరసింహారావును మేనేజర్ నాగలక్ష్మి డ్యూటీలో నుంచి తీసివేసి మళ్లీ తీసుకోకపోవడంతో మనస్తాపం చెంది మృతి చెందాడు. హోటల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను యాజమాన్యానికి తెలిపినందుకు తనను డ్యూటీలో తీసివేశారని మనోవేదనకు గురయ్యాడు. ఉన్నత స్థాయి అధికారులు డ్యూటీలోకి తీసుకోమని చెప్పినప్పటికీ మేనేజర్ నాగలక్ష్మి డ్యూటీలోకి తీసుకోకుండా ఇబ్బందులు పెట్టడంతో మనస్తాపం చెంది తన భర్త మృతి చెందాడని నరసింహారావు భార్య ఆరోపించింది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో టూరిజం హోటల్ ముందు ధర్నా చేపట్టారు. సెక్యూరిటీ చేశాక లోన మేడం సరి తీసుకున్నారు. మంచిగా జరుగుతుంది డ్యూటీ. మొన్న 3 నెలల క్రితం ఆఫ్ చేశారు. ఆఫ్ చేస్తే వీళ్ళందరూ అన్నారుగా, మేడం అన్నారుగా 4 రోజులు పెట్టుకుంటామన్నారు. సర్లే 4 రోజులు ఆగిండు. ఇక పెట్టుకుంటారేమో, ఇక ఫోన్ కొరకు చూస్తుండవు. ఆ మేడం ఫోన్ చేయట్లేదు. అయితే వీళ్ళు పార్టీ వాళ్ళు అన్నారుగా, వీళ్ళు మేడం ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చేస్తారు. అదే హెడ్ హైదరాబాద్ ఆఫీస్కి వెళ్తే ఈ కాగితాలు ఇస్తారు, నువ్వు ఎప్పుడు డ్యూటీ ఉంటుంది, నువ్వు ఆగమనే వాళ్ళు ఉన్నారంటే మా ఆయన నేను హైదరాబాద్ వెళ్ళను. సార్తో మాట్లాడాక ఆఫీస్కి వెళ్ళి ఒక లెటర్ రాసుకొని రమ్మన్నారు. సర్లే సార్ అన్నావు. మా ఆయన రోజు ఇక్కడ తిరిగిన రోజే కానీ తిరగని రోజు లేదయ్యా. 3 నెలల పొద్దు పిల్లగాన్ని వదిలిపేసి ఎమ్మడే తిరిగిండు. మేడం రోజు మేడం దగ్గర రావడం, మేడం నాకు లెటర్ రాసింది. మేడం నాకు లెటర్ రాసి అంటే ఆంకో ప్లస్ అయ్యేటట్టు లెటర్ రాసి ఇచ్చింది. ఆ విషయం నా మొగుడు తెలియదు. ఎవరు మాట చెప్తే ఆ మాట విన్నాడు అయ్యా నా మొగుడు. లెటర్ రాపించంగా లెటర్ పైకిపోయింది. లెటర్ రాపిస్తే ఇప్పుడు లెటర్ పోయాక ఆమె నాకు ఫోన్ చేయడమే మానేసింది. అంతకు ముందనే డ్యూటీ పెట్టుకుంటానే ఫోన్ చేసేది. ఆ లెటర్ ఏమని రాపించిందో అప్పటి నుంచి మాకు ఫోన్ లేదు. 3 నెలల నుంచి మా ఆయన తింటం లేదు, నిద్ర లేదు. రోజు మానసిక వేధింపులు ఇట్లాగా రోజు రావడం ఇవేం పట్టించుకోవట్లా. ఆయా డ్యూటీకి పోయి మనం రెంట్లు కట్టుకోవాలి, ఎట్ట బతుకుతాం, పిల్లకి చేరం, నాకు చేరం అంటే సరే రోజు అడ్డాకపోతే పని లేదు. రోజు పనికి పోయి తిరిగి వచ్చి నా మగడే డ్యూటీ లేకపోవడం వల్లే కారణం. 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఇందులో చేస్తాను. ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. సరేలే స్టాఫ్ కదా తీసుకుంటాం, ఎలాగో రేపు తీసుకుంటా అంటే మా ఆయనకు ఒక ఆధారం ఉండే